అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జాజిమల్లి నవల చదువుకుంటున్నాము. రాసినవారు అడవి బాపిరాజు గారు. పద్మావతి భర్తను తన్ను కూడా ఈ ప్రదేశాలకు ఆ ప్రదేశాలకు తిప్పి ఉత్తమ గాయకుల పాటలు తాను వినేటట్టు చేయవలసిందని ప్రార్థించింది. వాళ్ళిద్దరూ సంగీత సభలకు మద్రాసుకు వెళ్ళసాగారు. వారిద్దరూ రామేశ్వరం వరకు ప్రయాణం చేసినప్పుడు దర్శనం చేసుకున్న తంజావూరు, చిదంబరం, శ్రీరంగం, మధుర, రామేశ్వరం మొదలైన దివ్యక్షేత్రాలలో ప్రత్యక్షమైన దేవాలయాల రీతిగానే కర్ణాటక బాణి ఉంటుంది. రాగాలు, మూర్ఛనలు, కీర్తనలు, గతులు, తాళాలు క్షేత్రాలై, మండపాలై, ఉత్తుంగ గోపురాలై, విమానాలై పద్మావతికి గోచరించినవి. ఆమెకు ఆనందం కలిగినది, భయము వేసినది. ఏ సుబ్బలక్ష్మో, సెమ్మంగుడో కర్ణాటక సాంప్రదాయ ప్రపంచమును ఇంద్రజాలికులులా ప్రత్యక్షం చేసేటప్పటికీ పద్మావతి దిగ్భ్రమ చెంది అతిలోకమైన దివ్యమాధుర్యంలో మైమర్చిపోయి స్థానువులా అయిపోయేది. పద్మావతి: నాకిలాంటి సంగీతం ఎలా వస్తుందండి? ఈ రాగాల పోకడలే నా గ్రహణ శక్తికి మించిపోతున్నాయి. నేను ఎన్నాళ్ళు తపస్సు చేస్తే, ఆ తపస్సు ఎన్ని జన్మలు వీడని దీక్షతో ఆచరిస్తే నాకు ఇలాంటి సంగీతం అబ్బగలదు? ఎందుకు నాకు ఈ సంగీతం చెప్పించటం? ఆ సుబ్బులక్ష్మి అమృత ప్రవాహం ముందర నా కంఠం ఉప్పునీళ్ల కాలువలా కనబడుతుంది. బుచ్చి వెంకట్రావు: ఓసి వెర్రి నాగమ్మ, ఒక్కరోజులో సుబ్బులక్ష్మి తనకున్న యావత్తు సంగీత శక్తితోనూ ఊడిపడిందా? ఎన్ని సంవత్సరాలు కష్టపడిందో! నేను లక్షాధికారిని కావాలంటే ఒక రోజులో కాగలనా చెప్పు? పద్మ: అంత విద్య మన నరసింహమూర్తి మాస్టారు చెప్పగలరనేనా? బుచ్చి: నరసింహమూర్తి మాస్టారు కావలి స్టేషన్ అనుకో, ఇంకా బిట్రగుంట, నెల్లూరు, గూడూరు జంక్షను, చెన్నపట్టణం ఉన్నవి కదా. పద్మ: ఎన్ని ఉంటే ఏమండి, నాకెట్టా వస్తుంది ఆ సుబ్బలక్ష్మి కంఠం? బుచ్చి: ఎవరందాలు వారివి, ఎవరి గొప్పలు వారివి. ఏమంటావ్? నీ కంఠంలో శ్రీ పి. సుబ్బలక్ష్మి కంఠం కనబడేలేదు. ఎవరికున్న గొప్ప వారిది. పద్మ: అయితే నన్ను పట్నం తీసుకువెళ్ళో, లేకపోతే దక్షిణాదికి తీసుకుపోయో గొప్పవారి దగ్గర సంగీతం చెప్పించండి. బుచ్చి వెంకట్రావు ఎండు రొయ్య పప్పు ఎగుమతి మద్రాసు నుండే చేయ సంకల్పించాడు. తన ఆఫీసు కావలి నుండి మద్రాసుకు మార్చాడు. కావలి నుండి మద్రాసు వరకు ఉండే పల్లె గ్రామాలలో పల్లెవాళ్లను తన కంపెనీకే వారి రొయ్యపప్పు అమ్మేటట్టుగా ఏర్పాటు చేసుకున్నాడు. తన ఆఫీస్ వాల్ ట్యాక్స్ రోడ్లో కుదుర్చుకున్నాడు. తను కాపురం ఉండేటందుకు రాయపేటలో ఇల్లు కుదుర్చుకున్నాడు. బ్రహ్మ ప్రళయం మీద ఊరంతా జల్లిస్తే ఆ ఇల్లు దొరికింది. భార్యకు సంగీతం చెప్పే నరసింహమూర్తి మాస్టార్ను కూడా తీసుకొని వచ్చాడు. పద్మావతికి చిన్నపట్నం వచ్చినప్పటి నుంచి జీవితం ఒక అనంతమాలికలా అయిపోయింది. కావలసినన్ని జాజి పువ్వులు. కావలి వచ్చినప్పుడే ఆమెకు మొదటిసారి జాజిమల్లె ప్రత్యక్షమైనది. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కరి జీవిత ప్రవాహాన్ని నూతన పంథాలకు తిప్పుతుంది. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క బాలిక బ్రతుకునే మారుస్తుంది. పెద్ద జాజి పువ్వును మద్రాసులో జాజిమల్లె పువ్వు అంటారు. తెలుగుదేశంలో పెద్ద జాజి అని మాత్రమే పిలుస్తారు. అసలు జాజికి మల్లికి ఉద్భవించిన పువ్వు అయి ఉంటుంది. అటు మల్లె పువ్వులలోని సౌందర్యాలు ఉన్నవి, ఇటు జాజిలోని సుకుమారత ఉన్నది. ఏదో వివసత్వం కలిగించే మత్తువాసన నక్షత్ర రూపమై నక్షత్రలోకాల ఆవలి దశలకు కొనిపోయే రూప సౌందర్యము స్వచ్ఛ జాజిమల్లె పువ్వులో నృత్యమాడుతూ ఆమెకు గోచరించినవి. ఆమె మల్లె పువ్వులు ఎరుగును, నాగమల్లి పువ్వులు ఎరుగను. నాగమల్లి చెట్టు వాళ్ళ పల్లె దగ్గరనే ఉన్నవి. వర్షాకాలం రాగానే అవి చక్కగా వికసించి వానజల్లులతో పాటు పువ్వులు జల్లులై కురుస్తవి. తెల్లవారగట్లే లేచేది పద్దాలు వాటిని ఏరుకోవడానికి. చెవులలో జూకాలుగా అమరించుకునేది. దండలు గుచ్చి మెడలో వేసుకునేది. తన చింపిరి జుట్టులో అలంకరించుకునేది. ఒక్కొక్క పువ్వు ముచ్చిక తెంపి ఆ పువ్వులోని తియ్యటి పాలను తాగేది. సన్నగా బూరాలు ఊదేది. ఆ నాగమల్లి పువ్వులు జాజిమల్లి ఎదుట సామ్రాజ్ఞి ఎదుట రాణులలా అయిపోయినవి. నాగమల్లి
మల్లియ పీఠానికి దారి చూపిస్తుంది. మల్లిక జాజిమల్లి సింహాసన వితర్ధిక కడకు గౌరవంగా తీసుకొని వెడుతుంది. కావలి పట్టణంలో తాను తన భర్త కాపురం పెట్టిన మొదటి వసంత మాసంలో ఈ జాజిమల్లె పువ్వులు అమ్మకానికి వచ్చినప్పుడు ఏమిటి ఈ కొత్త రకం పువ్వులు ఇంత అందంగా ఉన్నాయేమిటి అనుకున్నది. జీవితం అడుగు భాగాలలో దాగుకొని ఉన్న ఎన్నో కాంక్షలను, ఆశయాలను ఈ జాజిమల్లి పువ్వుల వాసన రేకెత్తిచ్చినది. ఎక్కి ఎక్కి పైకి ఎక్కి ఏదో ఒక మహానది ప్రవహించి కిందికి దిగే పర్వత సానువుల చర్యలను అనుసరిస్తూ ఎక్కుతూ కొండలు దాటుతూ ఆ నదీ బాలిక ఉద్భవించే పరమ రహస్య ప్రదేశాలకే ఆ జాజిమల్లి వాసనలు తీసుకుని పోతున్నట్లుగా ఆమె మనసులో పొంగులు కలిగించేది. చెన్నపట్నంలో అన్ని జాజిమల్లి పూలే. అరటి దొప్పలలో దొంతరలు, దండల చుట్టలు, తక్కెడలో తూకాలు, జాజిమల్లియతో సంగమిస్తున్న కనకాంబరాలు, మరువం కురువేలున్న కదంబమాలలు. మదరాసు జాతి కుసుమ వైభవ సమృద్ధమైన మహానగరం. ఎన్ని కాంక్షలు ఆ నగరంలో ఉద్భవించనున్నాయో. తీరని కలలు, గాఢవాంఛలు, ఉత్కృష్టమైన ఆశయాలు జాతి కుసుమ పరిమళ సంఘాతాలై మద్రాసు నగరంలో ఎన్ని బ్రతుకులలోనో పుట్టి పెరిగి మహాజంఝరులై గాలివానలై పోతున్నాయో. నరసింహమూర్తి సంగీతం మాస్టరు వాళ్ళింట్లోనే మకాం. నెమ్మదిగా సంగీతం మాస్టరు వంట బ్రాహ్మణుడు అయ్యాడు. పద్మావతికి పితృదేవుడు, గురువు అయ్యాడు. పద్మావతి కనుముక్కు తీరుగల అందమైన ముఖము గల పడచు. ఆమెలో నాగరికత స్థానం ఏర్పరచుకున్నప్పటి నుంచి ఆమెకున్న నీలోత్పల కాంతి, ఉజ్వల శ్యామల కాంతి కాజొచ్చింది. శరీరం సామ్యాంగ పరిపుష్టమై కాకతీయ శిల్ప బాలికా సౌందర్యం మూర్తించుకున్నది. సంగీతం మాస్టరు నరసింహమూర్తికి పల్లెపడుచు పద్యాలు ఏవో పరమ రహస్యాల పాల సముద్ర తరంగాలలో నుండి అవతరించిన లక్ష్మిలా గోచరమయ్యేది. పల్లెవారికి ఈ అందాలు ఎక్కడ నుంచి వచ్చాయి? కాశీరాజుకు మత్స్యగ్రంథి చేపగర్భంలో దొరికినట్లు ఈ పద్మావతి కూడా ఏ సముద్రపు అలలకో కొట్టుకువచ్చిన వరుణదేవుని కొమరితయేమో. నల్లవారున్నారు, వారు తెల్ల చీర కట్టుకుంటే చీర నల్లబడిపోతుందేమో అన్నట్టుంటారు. కానీ పద్దాలు నలుపు రంగు ఆకాశ నీలంలా, సముద్రపు లోతుల గరుడ పచ్చల నీలంలా నరసింహమూర్తికి దర్శనమయ్యేది. జూకా మల్లి పువ్వుల నీలంలో ఉన్న ఆర్ద్రత ఆమె శరీర ఛాయలో వికసించి ఉన్నదని నరసింహమూర్తి అనుకున్నాడు. నరసింహమూర్తి: ఏమమ్మా పద్మావతి, ఏదో ప్రైవేటు మాస్టర్ను పెట్టి మీ ఆయన నీకు ఏదో వానాకాలం చదువు చెప్పించాడు. నిజంగా సంగీత రహస్యాలే అర్థం కావాలంటే చదువు కూడా బాగా వచ్చి తీరాలి అమ్మాయి. పద్మావతి: ఇక్కడ కూడా ప్రైవేటు మాస్టర్ను పెట్టించుకోవచ్చు కాదుటండి. నరసింహమూర్తి: ప్రైవేటు మాస్టర్ చదువు ఆటపాటల చదువు. ఏదైనా స్కూలులో చేరి చదువుకోవాలి. ఆ చదువునకు ప్రైవేటు మాస్టర్ చదువు బలమిస్తుంది. పద్మావతి: ఇంత పెద్దదాన్ని ఇప్పుడు స్కూలు ఏమిటండి మాస్టారు? నరసింహమూర్తి: ఆంధ్ర మహిళా సభలో చేరరాదు? వాళ్ళు బెనారస్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షకు పంపిస్తారు. 2 ఏళ్లలో టింగురంగా అని ఇంటర్మీడియట్లో చేరవచ్చును. పద్మావతి: ఇవాళ మా వారిని అడుగుతానుండండి. ఒకప్పుడు నాకు ఈ చదువెందుకు బాబు అనిపిస్తుంది. ఈ పట్టణవాసం, ఈ మోటారు కార్లు, ఈ గడబిడల్లో ఏమి ఆనందం ఉంటుంది? మా పల్లెల్లో ఆ సముద్రం ఒడ్డునే, ఆ ఏటికాడనే ఎంతో ఆనందంగా ఉండేది. నరసింహమూర్తి: ఇక్కడ మాత్రం సముద్రం లేదటమ్మా. పద్మావతి: ఇక్కడ సముద్రం సముద్రంలా అనిపించదండి. నరసింహమూర్తి: అక్కడ కెరటాలు ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఇసుక ఇక్కడ ఉంది. పద్మావతి: ఎట్టా అయినా ఆ సముద్రం వేరు, ఈ సముద్రం వేరు. ఇన్ని లక్షల జనంలో సముద్రం మన సముద్రంలా కనిపించదు. ఎవరి సముద్రమో చూడటానికి వచ్చినట్లుగా ఉంటుంది. మాస్టారు, ఈ సముద్రంలో చేపలు దొరుకుతాయి. నరసింహమూర్తి: అదేమిటమ్మా, పొద్దున్నే తెప్పలు కట్టుకుని మీ వాళ్ళు ఎంతమందో తెల్లారగట్టే సముద్రంలోకి వెళ్ళిపోతారు. 10-12 గంటలకు తిరిగి వస్తారు. తెప్పల నిండా కావలసినన్ని చేపలు పట్టుకువస్తారు. పద్మావతి:
అవి విదేశీ చేపలేమో. నరసింహమూర్తి: మంచిదానివే. పద్మావతి ఆంధ్ర మహిళా సంస్థలో చేరింది. బుచ్చి వెంకట్రావు తాను అగ్నికుల క్షత్రియులమని చెప్పాడు. ఆంధ్ర మహిళా సభ విద్యాలయంలో చేరినప్పటి నుండి పద్మావతికి దీక్ష ఎక్కువైంది. రాత్రింబవళ్ళు చదువే. మహిళా సభ విద్యాలయంలో ఉన్న BA పాస్ అయిన ఉపాధ్యాయునిని ఒకరిని ఆమెకు ప్రైవేటు మాస్టర్గా కుదిర్చాడు బుచ్చి వెంకట్రావు. మద్రాసు వచ్చినప్పటి నుంచి బుచ్చి వెంకట్రావు వ్యాపారం వృద్ధి అయింది. వచ్చిన 6 నెలలలో అతనికి 8,000 లాభం వచ్చింది. భర్తను ఆంధ్ర మహిళా సభకు దగ్గరగా ఇల్లు అద్దెకు పుచ్చుకోమని పద్మ పోరు పెట్టింది. సలివన్స్ గార్డెన్స్లో చిన్న మేడ 100 రూపాయలకు అద్దెకు కుదుర్చుకున్నాడు బుచ్చి వెంకట్రావు. అందుకు 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. చదువు వస్తున్న భార్య బుచ్చి వెంకట్రావుకు నిత్యనూతన విద్యామూర్తిలా, సౌందర్య దేవతలా కనిపించేది. చదువుకున్న బాలికలతో సహవాసాలు అలవర్చుకున్న పద్మావతికి ఏదో ఒక నూతన ప్రపంచం సన్నిహితం కాసాగింది. చదువులు, దేశాలు, దుస్తుల విధానాలు, వివిధ భాషలు, రాజకీయాలు, అలంకరణలు, ఆనందాలు, శుచిశుభ్రతలు పద్మావతికి అర్థం కాసాగినవి. ఆమె ఇల్లు అలంకరించడం నేర్చుకున్నది. తాను కడిగిన ముత్యంలా ఎప్పుడూ నిర్మలంగా ఉండటం నేర్చుకున్నది. వివిధ సువాసనలు తమ తమ వ్యక్తిత్వాలతో ఆమె జీవితంలోనికి వచ్చి చేరినవి. తాను అర్థం చేసుకున్న ప్రతి సంస్కృతిని ఆ బాలిక తన భర్త జీవితంలో కూడా ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేయసాగింది. బుచ్చి వెంకట్రావు ఆమెకు దాసానుదాసుడైన శిష్యుడైనాడు. వారిద్దరికీ ఈ దైనందిన సంస్కృతి, విద్యాశిక్షణ ఎంతో ఆనందం కలిగించే వ్యాపృతి అయినది. ఇల్లు అలంకరించుకునే పాఠం ఉపాధ్యాయుని చెప్పేది. చెప్పిన పాఠమెల్లా ఆచరణలో పెట్టాలని పద్మావతికి కుతూహలం. భర్తతో మారాం పెట్టేది. రోజుకి ఒక కొత్త రకం భావం బుచ్చి వెంకట్రావును ఉక్కిరిబిక్కిరి చేసేది. ఇవాళ కిటికీలన్నింటికి పచ్చరంగు, ఎర్ర రంగు కలిగిన పువ్వులు, రేపు నీలం మీద తెల్లచారలు కలిగిన తెరలు, ఇవాళ పేము కుర్చీలు, రేపు రోజుగుడ్డు సోఫా కుర్చీలు. నీకేమైనా మతిపోయిందా అంటాడు బుచ్చి వెంకట్రావు. నరసింహమూర్తి మాస్టారు పద్మావతి భావాలన్నీ వింటూ ఎంతో ముచ్చటపడిపోయేవాడు. ఎంతో కాలం సంగీతంలో ప్రైవేటు మాస్టర్గా ఉండి 100 రూపాయలు నెల్లూరులో సంపాదించుకుంటూ కుటుంబం పోషించుకుంటూ ఉండేవాడు. నేడు 62 ఏళ్ళు వచ్చాయి. భార్య పోయింది, బిడ్డలు లేరు. స్వచ్ఛమైన వెలనాటి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. పెద్దవాడవటం చేత నెమ్మదిగా పాఠాలు తగ్గిపోయినాయి. నెల్లూరు వదిలి స్వగ్రామమైన కావలి చేరుకున్నాడు. కావలి చేరుకున్న కొద్ది దినాలకే బుచ్చి వెంకట్రావు 50 రూపాయలు ఇచ్చి నరసింహమూర్తి గారిని భార్యకు సంగీతపు మాస్టర్గా ఏర్పాటు చేసినాడు. నేడు ఈ కుటుంబంతో తాను మద్రాసు వచ్చాడు. తానింత వండుకొని వాళ్ళిద్దరినీ వడ్డించుకు తినమని ఇవతల పెట్టేసేవాడు. పద్మావతే అతనికి కూతురైంది. బుచ్చి వెంకట్రావు అల్లుడైనాడు. వీళ్ళిద్దరి దినదినాభివృద్ధి అతనికి నిత్య సంతోష కారణమైనది. ఏమిటి సంగీతం, ఎందుకు ఈ సంగీతం అని పద్మావతి అనుకున్నది. ఎవరైనా మధురంగా పాట ఒకటి పాడుతుంటే విన్నవారికి మైమరుపు కలగాలి. ఏ రాగాలాపనలోనో, కంఠంలో ఏ గమకము వికసింపజేయటంలోనో ప్రాణాలు కరిగిపోయి దొనదొన ఆనందరూపమై బాష్పాలు ప్రవహించి వస్తాయి అనుకుంటూ ఆమె రాగం ప్రస్తారం చేస్తూనే ఉంది. ఆమె తన కంఠం పూర్ణంగా వికసితం చేసి 3 స్థాయిలలో పాడుకుంటూ తన గాన సౌందర్యానికి తానే మైమర్చిపోయేది. ఆమెకు లోకమంతా సంగీతమయమా అని ప్రశ్న ఉదయించేది. చప్పుడు చేయవు అని అనుకునే కదలికలలో కూడా ఏవో అస్పష్ట రాగాలు ధ్వనిస్తూనే ఉంటవి. నిట్టూర్పులో పున్నాగవరాలి ఉన్నదా? సాయంకాలపు మలయమారుతంలో మలయమారుతమే ఉన్నది. సంగీతంతో సహచర్యం వల్ల, గాంధర్వ పీఠాన్ని ఆర్జించటం వల్ల పద్మావతికి పగటి కలలు ఎక్కువ కాసాగాయి. వాస్తవిక ప్రపంచము కన్నా భావనాలోకం ఆమెకు ఎక్కువ నిజం కాసాగినది. వాస్తవిక ప్రపంచంలో అన్నీ అపశృతులే. ఒక అపశృతిని శృతిగా దిద్దుకునేటప్పటికీ ఇంకొక కొత్త అపశృతి దాపరిస్తుంది. జీవితం నిత్య శోభనమయం చేసుకోవాలంటే నిత్య జాగరూకత అవసరం కదా. పద్మావతికి పెళ్లినాటి భర్త వేరు, ఈనాటి భర్త వేరు. ఆనాడు తాను పద్దాలు,
తన భర్త బుచ్చి వెంకులు. ఇద్దరూ కలిసి తిరుపతి కొండమెట్లు ఎక్కుతుంటే ఆమెకు తాను ఒక పర్వతం ముందర ఎక్కినట్లు అయిపోయింది. తన భర్తను ఇంకా చేపల వాసన పొదువుకున్నట్లే ఉన్నది. నిద్రపోతూ గురక కొడతాడు. అతనికి లలితంగా ప్రణయవాక్యాలు పలకడం చేతకాదు. లాలించలేడు, అనునయించలేడు. నిజమే, డబ్బు గడిస్తున్నాడు. ఏ సిల్క్ ఆర్ట్ ప్యాలెస్లోనో, ఏ భాలుస్వామి అయ్యర్ షాప్లోనో చక్కని బెంగుళూరు చీరలు, బెనారస్ పట్టు చీరలు, ఖద్దర్ సిల్క్ అద్దకం చీరలు, వెంకటగిరి, వొరయూరు, కోయంబత్తూరు, పుల్లపాడు నూలు నేత చీరలో బుచ్చి వెంకట్రావు కొనుక్కువచ్చి భార్యకు బహుమతులు ఇస్తూ ఉండేవాడు. సెకండ్ హ్యాండ్ హిల్మన్ మింగ్స్ కారు కొన్నాడు. భార్యను సినిమాలకు తీసుకుని వెళ్ళేవాడు. బీచ్కి వ్యాహాలకి తీసుకువెళ్ళి భార్యతో పాటు సముద్రపు ఒడ్డున కూర్చునేవాడు. ఆమెలో అసంతృప్తి తొలకరి వర్షం చినుకులు భూదేవి హృదయంలోకి ప్రసరించినట్లు ప్రవేశించింది. ఈ జీవితంలో తనకేమి లోటున్నది? భర్త తనకున్న కోరికలన్నింటినీ నెరవేరుస్తున్నాడాయను. బాగా సంపాదిస్తున్నాడు, బాగా ఖర్చు చేస్తున్నాడు. తన జీవితం ఏదో ఓ ఉన్నత పదాలకు ఎక్కి వెళ్లేందుకు అతడు మెట్లు నిర్మిస్తున్నాడు. కానీ డాక్టర్ మూలం కనుక్కోలేని రోగికి కారణం తెలియలేని చిన్న రోగంలా ఆమె జీవితంలో అసంతృప్తి ప్రవేశించింది. మృగశిర కార్తె రాగానే ఆకాశంలోకి చిన్న చిన్న కారు మేఘాలు మూలమూలలుగా ప్రయాణించి వచ్చినట్లు ఆమె హృదయం మారుమూలల అసంతృప్తి చొచ్చుకువచ్చింది. ఆమెలోని స్త్రీత్వము నూతన పరిణామం పొందుతున్నది. ఆమె చదివిన చదువులలో జీవితానికి నూతనార్థాలు పొడసూపినవి. రాత్రిళ్ళు తన పక్క నిద్రపోయే భర్త ఆమెకు ఎవరో కొత్తవానిలా గోచరింప ప్రారంభించినాడు. ఇన్నాళ్ళు ఇరువురు జీవితాలు ఒకటిగానే ప్రవహించి వచ్చినవి. ఆమెకతడు జీవిత సర్వస్వము. ఒకనాడు తన జీవితానికి పరమేశ్వరుడై, తన ప్రపంచానికి చక్రవర్తే, తన ఆలోచనలు, హృదయము, ఆశయాలు తన ప్రాణ సర్వస్వము అణువణువున విడంబించియున్న ఈ పురుషుడు ఈ రోజులలో ఎందుకు తనకు కొత్తవాడవుతున్నాడో. ఒకనాడు పద్మావతి, బుచ్చి వెంకట్రావు ఎన్నూరు వైపుకు కారు మీద పోయి వస్తున్నారు. అతనికి ఎన్నూరులో ఏవో కొన్ని చేపల విషయం కనుక్కోవలసి వచ్చింది. ఈనాడు ఆ ఎండిపోయిన ఉప్పు చేపల వాసన పద్మావతి భరించలేకపోయింది. ఆమెకు తల తిరిగి వాంతి వెళ్ళిపోయింది. బుచ్చి వెంకట్రావు కంగారు పడిపోయి మంచినీళ్లు ముఖం మీద చల్లి ఎత్తుకు తీసుకువచ్చి కారులో పడుకోబెట్టి ఇంటికి తీసుకువచ్చినాడు. డాక్టర్ వచ్చి మందు ఇచ్చినాడు. కొంచెం సేపటికి ఆమెకు బలం వచ్చి మామూలు మనిషి అయినది. తన జీవితం ముందుకు సాగి వచ్చిన వేగంతో తన భర్త జీవితం ముందుకు సాగి రాలేదు. అతని రూపమే కర్కశమై ఆమెకు కనిపించినది. అతని చుట్టూ ప్రసరించి ఉన్న గంధమే నేడామెకు భరింపరానిదవుచున్నది. అతని మాటలలో అపశృతులు, అపస్వరాలు స్వచ్ఛ జలాలతో ప్రవహించి వచ్చే శైవాలినిలో రాళ్ళు దొర్లుకు వస్తున్నట్లు అనుకొని పద్మ భరింపలేనని భావించింది. ఆమె అతనితో ఏకశయ్యాగతురాలు కాలేకపోయినది. ఆ భావమే ఆమెకు నానాటికి దుర్భరమైపోయింది. ఏదేని వంకతో ఆమె తనకు వేరే పడక ఏర్పాటు చేసుకున్నది. అది కాదు బావా, ఒంట్లో అంత బాగుండటం లేదు. ఏమిటి జబ్బు? డాక్టర్ గారు చెప్పిన మందు పుచ్చుకోవు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. నవ్వులతో ఎప్పుడూ కలకలలాడే నీ ముఖము వానలు కురవని పొలంలా బిగుసుకుపోయి ఉంటున్నది. నిజంగానే ఒంట్లో బాగుండటం లేదా? నీకు చీరలు కావాలా, నగలు కావాలా? పద్మ, నీవు ఏదో మారిపోతున్నావు. నా ఒంట్లో బాగుండటం లేదు బావా. తిండి తిన్నగా సహించడం లేదు. ఒళ్ళు అంతా నొప్పులుగా ఉంటున్నది. రాత్రిళ్ళు నిద్ర పట్టదు. రా, వెంటనే డాక్టర్ దగ్గరకు వెళదాము. ఇలాంటి అశ్రద్ధ చేస్తే కొంపలు ముంచుకు వస్తాయి. అప్పుడు ఏమీ అనుకున్నా ఏం లాభం లేదు. నా ఒంట్లో కొంచెం నలతే తప్ప డాక్టర్ను చూడవలసినంత అవసరం లేదు. నువ్వు వట్టి కంగారు మనిషివి. ఏమైనా బుచ్చి వెంకట్రావు హృదయంలో ఏదో భయం ప్రవేశించింది. ఎప్పుడూ నిర్మలమైన హృదయంతో చంటి బిడ్డలా ఆడుకునే తన పద్మావతి ఏమిటిలా అయిపోతున్నది? నిజంగా దాని ఒంట్లో పెద్ద జబ్బు ప్రవేశించిందేమో. ఎలాగా? డాక్టర్ దగ్గరకు రాదు కనుక దిట్టమైన డాక్టర్ని ఒకరిని ఇంటికే తీసుకుని వచ్చి పద్దాలని పరీక్ష చేయించటం మంచిది.
ఆ మర్నాడు ఉదయం డాక్టర్ లక్ష్మి అనే ప్రసిద్ధి వహించిన వైద్యురాల్ని బుచ్చి వెంకట్రావు తీసుకొని వచ్చినాడు. ఆమె పద్మావతిని పూర్తిగా పరీక్ష చేసినది. జ్వరం రావటం లేదాయను. ఒళ్ళు నొప్పులు మామూలే గాని ఎచ్చట ఎక్కువ నొప్పి గాని పోటు గాని లేదాయను. మొదట డాక్టర్ లక్ష్మి బుచ్చి వెంకట్రావు మాటలు విని ఆమె గర్భవతేమోనని అనుకున్నది. అది లేదు. ఇంకా ఏమిటి? పద్మావతికి ఒంట్లో ఏ విధమైన జబ్బు లేదని, నరములు నీరసించి ఉండవచ్చునని, మానసికమైన వ్యధ ఏదో ఆమెకు తెలియకుండానే ఉద్భవించి ఉండవచ్చునని డాక్టర్ లక్ష్మి బుచ్చి వెంకట్రావును వేరే తీసుకుని వెళ్ళి చెప్పినది. అతన్ని ఆమెకు సర్వదా సంతోషం కలిగేటట్లు చూడమని ఆమె నొక్కి చెప్పినది. పద్మావతిని చూచి డాక్టర్ లక్ష్మి, పద్మావతమ్మగారు, శరీర సంబంధమైన జబ్బు ఏదీ లేదు, కానీ కొంచెం నరాలు నీరసించాయి. సరదాగా ఉంటూ ఉండండి. ప్రస్తుతం సంగీతం నేర్చుకోవటం ఆపి 4 రోజుల పాటు కాలక్షేపం చేయండి. 2 మందుల పేర్లు మీ ఆయనకు రాసి ఇచ్చాను. అవి పుచ్చుకునే విధానమో వ్రాసి ఇచ్చాను. ఒక్కొక్కటి 2 బుడ్లు చాలు. మీ వంటి సంగీత పాఠకులు ఎంతో ఆనందంగా గడపవచ్చును కదా. సాయంత్రం అప్పుడు మా ఇంటికి రండి. కొంతసేపు రోజు కులాసాగా కాలక్షేపం చేయవచ్చును అని సలహా ఇచ్చింది. పద్మావతి మందులు పుచ్చుకుంటున్నది. కానీ ఆవిడ జబ్బేమీ నెమ్మదించినట్లేదు. రాత్రిళ్ళు నిద్రలేక కూర్చోవటం సాగించింది. ఒక్కొక్కప్పుడు ఊరికే ఎక్కి ఎక్కి ఏడవటం, కొంచెం పని సరిగ్గా జరగలేదనుకున్నా విపరీతమైన కోపం రావటం, చేతిలో ఏముంటే ఆ వస్తువుని నేలకేసి గట్టిగా బద్దలు కొట్టడం, చీరలు రవికలు చింపుకోవటం, గబగబా తల బాదుకోవటం ఆవహించాయి. బుచ్చి వెంకట్రావు భయపడి దెయ్యం పట్టుకుందేమోనని అనుమానపడి కావలి తన వాళ్లకు టెలిగ్రామ్ ఇచ్చాడు. అత్తగారు, మామగారు, తన తల్లిదండ్రులు, ఇంకా 2-3 చుట్టాలు చిన్నపట్నం చక్కా వచ్చారు. చింతాంద్రిపేట నుంచి దెయ్యాల మంత్రగాడిని తీసుకువచ్చారు. పద్మావతికి మరీ మతిపోయింది. ఏమిటండి మీ గొడవంతాను? మీకన్నా మతిలేదు, నాకన్నా మతిలేదు. నాకు దెయ్యం పట్టడం ఏమిటి? ఎందుకు బాధపడుతున్నానో నాకు తెలియదు. మనసంతా పాడైపోయింది. ఇలా దెయ్యాలని, దేవతలని, కుళ్ళు చేపలలో పొరలాడే మన వాళ్ళ పిచ్చి భావాలన్నీ ఇంకా మిమ్మల్ని పట్టుకుని వేలాడుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఇంతటితో ఆపుచేయండి, లేకపోతే నేను నిజంగా ఏ సముద్రంలోనో పడిపోతాను అని పద్మావతి భర్తతో కేకలు వేస్తూ ఒక రకంగా ఏడుస్తూ చెప్పింది. ఆంధ్ర మహిళా సభ కార్యదర్శిని పద్మావతికి 4 రోజులు మహిళా సభలోనే మకాం పెట్టండి పద్మావతి గారు. పిల్లలతో, ఈ మాస్టర్లతో కాస్త కాలక్షేపం జరిగి మీ మనసు నెమ్మదిస్తుంది అని సలహా ఇచ్చింది. ఆ సలహా బుచ్చి వెంకట్రావుకు నచ్చింది. వాళ్ళ చుట్టాలందరూ బాగుందన్నారు. పద్మావతి వచ్చి మహిళా సభ హాస్టల్లో చేరింది. ఇదివరకల్లా విద్యార్థినిగానే ఉంది. ఆంధ్ర మహిళా సభలో చేరిన దగ్గర నుండి పద్మావతి నెమ్మది నెమ్మదిగా శాంతించి ఆమె హృదయంలో ఏ మూలనో దాగుకొని ఉన్న భయాలు మంచు వలె మాయం కాసాగినాయి. ఆ భయాలకు కారణమైన పరిస్థితులు ఆంధ్ర మహిళా సభలో లేవు కదా. తాను తన భర్తతో ఏకశయ్యాగతురాలు కానక్కర్లేదు. హాయిగా ఏ విధంగా పురుషుని సంపర్కం లేని ఒక నిశ్చలత్వము ఆమెకు ఆంధ్ర మహిళా సభలో దొరికినది. తోడుగా చదువుకునే బాలికలు కానీ ఇతరులు కానీ అతి తెలివితేటలుగా మాట్లాడుతారని కాదు, ఆధ్యాత్మిక చింతన చేసిన వారు అక్కడ ఉన్నారనే కాదు, ఇన్నాళ్ళ నుంచి ఏ చిత్తవృత్తి తనలో వృద్ధి పొంది తనకు శాంతము దూరం చేసిందో ఆ చిత్తవృత్తికి కారణాలైన పరిసరాల నుంచి ఆమె విడివడి రావటమే పద్మావతికి శాంతం చేకూర్చింది. సాయంత్రం వాళ్ళందరూ సభకు ముందున్న తోటలో చేరి కథలు చెప్పుకుంటూ ఉంటే తాను ఊకొట్టేది. తనకు తెలిసిన కథలు చెప్పేది. వాళ్లతో ఉయ్యాలలూగేది. క్యారమ్స్ బోర్డులో పందేలు వేసేది. డాక్టర్ లక్ష్మి బుచ్చి వెంకట్రావుతోనూ పద్మావతితో కూడా వాళ్ళిద్దరూ కొన్నాళ్లపాటు విడిగా ఉండటమే మంచిదని సలహా ఇచ్చింది. బుచ్చి వెంకట్రావు ధనవంతుడు. ధనం తేనె వంటిది. తేనె ఈగలను ఆకర్షిస్తుంది. ధనం ఒక రకమైన ఈగజాతి మనుష్యులని ఆకర్షిస్తుంది. వెంకట్రావుకు స్నేహితులకు కొదవేమిటి? మనుషులలో ధనం సంపాదించే వాళ్ళు 3 జాతులుగా తయారవుతారు. ధనం ఇంకా కావాలనుకునేవారు, వాళ్ళు ధనం పోగు చేయడంలో ఆనందం, ధనం పెంచడంలో పరమార్థం, ధనం పెరగటమే.
రెండో రకం వాళ్ళు తాము సంపాదించిన ధనం తాము సంతృప్తిగా అనుభవించాలని కోరుకుంటారు. మూడో రకం వారు తాము సంపాదిస్తున్నట్లు లోకానికి తెలియాలి. తమ ఐశ్వర్యం చూచి లోకం దిగ్భ్రమ చెంది అసూయపడిపోవాలి. అది వారికి ఆనందం. బుచ్చి వెంకట్రావు ఈ 3 రకాలుగా కూడా ఆనందపడేవాడు. భార్య చక్కని నగలతో, అందమైన చీరలతో దేవలోకం నుంచి తిలోత్తమలా దిగివచ్చినట్లు కనబడుతూ తనతో పాటు సినిమాలకు రావటం, బీచ్కి రావటం ఎంతో ఆనందంగా ఉండేది. ఏమాత్రము బొద్దు కాకుండా చిన్ననాటి అంగసౌష్ఠవము పరిపూర్ణత పొందిన శరీర సౌందర్యం కలిగి లావణ్యమను అమృత ధుని సంగమముంది. పద్మావతి నేడు ఎల్లోరాలోని 34వ గుహలోని సచీదేవి విగ్రహంలా ఉన్నది. అలాంటి భార్య ఈనాటికి అతనికి దూరమైనది. ఆమెకు స్వకీయమైన పరిమళము ఆమె తన పక్క నిద్రపోనప్పుడు, మేలుకొని తన్ను లతలా చుట్టూ ఉన్నప్పుడు, తనతో సమంగా నడిచి వచ్చేటప్పుడు, తన అంకాసనం అలంకరించి ఉన్నప్పుడు, తన్ను పొదవికొని పోయినప్పుడు ఆ సురభిలము తన జీవితంలో ఒక భాగమైనది. ఆ సుగంధము నేడు తనకు దూరమైపోయింది. ఏమి జరిగినది? ఎందుకు తనకు ఆమె ఇలా దూరమైపోయినది? ఆనందపూర్ణమైన తమ దాంపత్య పూర్ణిమను నేడు ఏ రాహుగ్రహం మింగివేసినది? పుష్పానికి పరిమళంలా తన చిన్నారి భార్యకు సంగీతము నేడా సంగీతము ఆమెను ఎచ్చటికో లాక్కొని పోతోందా? చిన్ననాటి నుంచి ఆ బాలిక తనకు 1000 తిమింగలాల బలం సమకూర్చేది కదా. ఆమె చూపుల రక్షణలో సముద్రపు మొసళ్ళన్నా భయపడక, అతి వేగంగల ప్రవాహాలన్నా భయపడక ఎన్నిసార్లు తాను సముద్రంలో ఉరకలేదు. తనకు చదువు వస్తూ కవిత్వం అర్థమయ్యే ఈ రోజుల్లో ఆమె తనకు 1000 కాంతులతో దర్శనమిచ్చే ఈనాడు ఆమె పెదవులలో ఉద్భవించిన కాంతులతో 100వ పాలు ఎరుపులలో నుండి పగడాలు పుట్టి ఉంటాయి అని అనుకున్నాడు. ఆమె నవ్వితే తలతలలాడే పళ్ళ తలుకులలో 100వ పాలు దగదగల్లోంచి ముత్యాలు పుట్టాయి అనుకున్నాడు. దట్టంగా నల్లగా ఒత్తుగా పట్టులా ఉన్న ఆమె జుట్టు చీకటిలో నుండి 100వ పాలు నిగనిగలు సముద్ర లోతులై ఉంటాయని బుచ్చి వెంకట్రావు సరిపోల్చుకునేవాడు. పద్మావతి ఎందుకు వెళ్ళినట్టు? తానే దోషం చేసినాడు? ఆమె మనసు చెడిపోలేదు కదా. ఆమె ఎడబాటు నానాటికి అతనికి భరించరానిదైపోయినది. సినిమాలకు వెళ్ళేవాడు. కథలు అర్థమయ్యేవి కావు. అప్పటికింకా మద్రాసు నగరంలో ప్రొహిబిషన్ రాలేదు. బుచ్చి వెంకట్రావు బొసోటకో కాస్మెరాకో పోయి కొంచెం ఘాటైనవి ద్రాక్ష సారాయి, బీరులు, విస్కీలు, బ్రాందీలు వగైరాలు మొదట సోడాలో కలిపి ఆ తర్వాత ఏమీ కలపకుండా సేవించడం ప్రారంభించాడు. తన పనియందు శ్రద్ధ తగ్గిపోయినది. జాగ్రత్త తక్కువయ్యేటప్పటికీ అతని కంపెనీ వ్యవహారాలు చిక్కులు పడసాగినవి. అతని పురుషత్వము స్త్రీ స్పర్శను సర్వకాలము కోరే గాఢవాంఛతో నిండినది. స్త్రీ శరీర సంచలిత సౌరభాలు ఆఘ్రానించక ఒక్క నిమిషమైనా అతడు మనలేకపోయినాడు. ఇంతవరకు అతని ప్రపంచము అతని భార్యే. నేడు ఆ ప్రపంచం శూన్యమైపోయింది.